స్టిక్కర్ లేని నాన్న 20 రూపాయలు నాన్న ఇన్ని తీసుకుంటుంటే చిన్నవి రావండి స్టీల్ ప్లాస్టిక్ అయితే 20 రూపాయలు దీంట్లో ఏం కలుపుతావు కోడిగుడ్డు ఇంకమ్మ అడిగితే బాగుండిద్ది బాగా మిక్స్ అవుతుంది 3 రకాలు ఏమైనా ఇస్తాను 100కు 3 అయినా గట్లు ఒకటి అది నాన్న అందరం ఆ స్టిక్కర్ లేకుండా చూసి తీస్తాను 20 రూపీసా 20కి రాదు 100కు 3 33 రూపాయలు పడుతుంది అది మాత్రం 100కి 3 100 రూపాయలు కూడా ఉంది బూజ్ కార్లు అయితే 100 రూపాయలు వద్దు నాకు బూజ్ కార్ ఏది ఉండి ఇచ్చావు ఇప్పుడు ఎంత అయింది మొత్తం ఏది నాకు కూడా బ్రష్ అవుతుంది బట్టలు బ్రష్ 50 రూపాయలు ఉంది 20 రూపాయలు ఉంది ఇదైతే 50 హ్యాండిల్ వస్తుంది దీని మీద హ్యాండిల్ అది బాత్రూమ్ కదా ఇది బాత్రూమ్ 100 రూపాయలు బాత్రూమ్ బ్రష్ అయితే సైజ్తో ఉంటారు యాడ్తో అందుకంటున్నాను నేను ఏమి ఉంటారు అది కొంచెం 20 రూపాయలు ఇచ్చిన ఇటువంటి కొట్టు నాన్న బాబాకి ఇక్కడ తల్లారిపోయింది 20 రూపీస్ అది కూతురు దారం చూసి స్టీల్ స్టీల్ చిన్న సైజు పెద్ద సైజు 4 రకాలు మామ కాన్సెప్ట్ ఏంటి అల్లుడు జేబులు ఖాళీ అవ్వాలన్నా నీ ఉద్దేశం అంటే గట్టిగా కొనడని ఎంకరేజ్ చేయడం నువ్వు సైలెంట్ గా ఉండకుండా ఇక్కడ ఫిట్టింగ్ పెడతాను కూర్చున్నా మీ అత్త తీసుకున్నప్పుడు నా జేబు ఖాళీ అయిపోతుంది అలాగా మా అమ్మాయి వాళ్ళు ఎంతసేపు 5 రూపాయలు 10 రూపాయలు కొంటున్నారు అదే 600 నీ జేబు ఎలాగా ఖాళీ అయింది కాబట్టి మాది కూడా ఖాళీ చేయాలని కాన్సెప్ట్ అనేది అంతే మరి అన్ని పనికొచ్చాయని మీ పిల్లలకే పనికొచ్చే కొంటున్నారు కానీ మా అమ్మాయి వాళ్ళకి పనికొచ్చే కాదు అసలుకి ఈ ఎక్సెల్ బండికి చూడు ఎంత ఐటమ్ పెట్టించాడు మొత్తం డిజైన్ టాలెంట్ ఉండాలి మామూలుగా కాదు చిన్న షాపే పెట్టేశాడు దీని మీద చిన్న షాప్ సెట్ చేసాడు అక్కడ తెచ్చి అది డిమార్ట్ లో షీటు 6 డజన్ ఏమో ఇచ్చారు అప్పుడు ప్యాకెట్ 4 వస్తాయి ఓన్లీ 10 రూపీస్ అది ప్యాకెట్ ప్యాకెట్ 20 అంటున్నారు 10 రూపాయలు పీస్ 40 రూపాయలు ప్యాకెట్ 10 రూపాయలు పీస్ ఏంటి దానికి దీనికి ఏం తేడా నార్మల్ స్టీల్ కలిసి లాగుల దగ్గర ఉన్నది ఓకే ఓకే నేను వెళ్తున్నా చూసుకున్నావా నాన్న బాబు డబ్బులు ఇచ్చా నేను వెళ్తున్నా ఇంకా బాబు నువ్వేం తీసుకున్నారు చిన్ని ఐటమ్ రాజులు